ఆకాశమంత పందిర్లు, ఆ పందిర్ల ముందు చిన్నారుల చిందులు, కనువిందు చేసే విగ్రహాలు, అంగరంగ వైభవంగా జరుపుకునే పూజలు, ఇలా ఊరూరా జరుపుకునే పండుగే వినాయక చవితి. ముందుగా ఈటీవీ అభిరుచి అలాగే డైట్ మెను ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు మన డైట్ మెను వినాయక చవితి స్పెషల్గా ఒక మంచి గెస్ట్ రాబోతుందండి. పాడితే తీగ వన్ ఆఫ్ ది ఫైనలిస్ట్ శ్రీప్రద. మరి తనతో మాట్లాడేద్దాము. లెట్స్ వెల్కమ్ హర్. హలో శ్రీప్రద. హాయ్ అశ్విని, లుకింగ్ సో ప్రిటీ. థ్యాంక్ యూ. నువ్వు కూడా చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. ముందుగా నీకు ఇంకా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ శ్రీప్రద. నీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో చక్కగా బుట్ట బొమ్మలాగా రెడీ వచ్చావు, చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. ఓకే, సో మనం ఏ కార్యం తలపెట్టినా సరే ఫస్ట్ మనం విఘ్నేశ్వర్ని పూజించుకునే మనం స్టార్ట్ చేస్తాం కదా. సో ఈరోజు ఎపిసోడ్ కూడా మనం చక్కని నీ గొంతుతో ఒక మంచి పాట పాడు, అది కూడా విఘ్నేశ్వరుడి గురించి. తప్పకుండా. మహాగణపతి మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతి. చాలా చాలా బాగా పాడావు శ్రీప్రద. చాలా మనశ్శాంతిగా ఉంది సాంగ్ వింటుంటే కూడా. ఓకే, సో గమ్మకాలు అవన్నీ. సో ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసావు అసలు సింగింగ్? నాకు 6 years ఉన్నప్పటి నుంచి మా పేరెంట్స్ నన్ను మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేశారు. సో అప్పటి నుంచి ఐమ్ కంటిన్యూయింగ్ మ్యూజిక్. సో మీ గురువు గారి పేరేంటి, ఎక్కడ నేర్చుకున్నావు? ప్రస్తుతం కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను నేర్చుకోవడం, బికాజ్ ఇట్స్ ఓషన్ లాగా నేర్చుకుంటూనే ఉండాలి. సో ప్రస్తుతం నేను కర్ణాటక సంగీతం శ్రీమతి శ్రీనిధి తిరుమల గారి దగ్గర నేర్చుకుంటున్నాను. లలిత సంగీతం రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే, సో ఈరోజు వినాయక చవితి కాబట్టి వినాయక చవితి స్పెషల్గా ఏం రెసిపీ చేయబోతున్నావు? వినాయక చవితి కాబట్టి వినాయకుడికి ఫేవరెట్ డిష్ వినాయక చవితి స్పెషల్గా కుడుములు చేద్దాం అనుకుంటా. ఓకే శ్రీప్రద, ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించి పెనం పెట్టి దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని కొబ్బరి అండ్ బెల్లం 2 వేసి మిక్స్ చేస్తూ ఉండాలి, కొంచెం మంచి పేస్ట్ అయ్యేలాగా. ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత మనం బెల్లం కూడా వేసుకోవాలి. ఓకే, సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీ ఇంట్లో వాళ్ళతోనే? అది మా ఇంట్లో యాక్చువల్లీ మాది అపార్ట్మెంట్ అనమాట. సో అందరం కలిసి గణేష్ పెడతాము అపార్ట్మెంట్లో. సో 7 days 5 days అలా పెడతాం కదా. 5 days ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రసాదం తీసుకొస్తారనమాట. దట్ ఈస్ ద లైక్ మోస్ట్ ఎగ్జైట్మెంట్ వచ్చే టైం ఏంటంటే సాయంత్రం, బికాజ్ పూజ అయిపోతుంది అండ్ ప్రసాదాలు అవి తినాలి. సో దట్ ఈస్ సో నైస్ అనమాట. సో దానికోసం వెయిట్ చేస్తూ మార్నింగ్ అంతా చాలా బాగుంటుంది. ఈ రోజు పులిహార పెడతారా లేదా? అది కూడా చింతపండు పులిహార పెడతారు, ఇంకేమైనా లెమన్ రైస్ పెడతారా, లేదంటే మామిడికాయ పులిహార పెడతారు, ఇలా ఆలోచిస్తున్నాను. అవునంట. ఇప్పుడు ఇది కరిగిపోయింది కాబట్టి మనం కొబ్బరి వేసేసుకోవచ్చు. ఓకే, సో అండ్ మన ఇండస్ట్రీలోకి ఎప్పుడు నీకు వచ్చింది ఛాన్స్ అనేది, ఎలా వచ్చింది? పాడతా తీగ ద్వారా నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ నేను అడుగు పెట్టడం అంటే పాడతా తీగ ద్వారానే. నా బీటెక్ నేను 2022 పాస్ అవుట్. అప్పుడే నేను బీటెక్ అవ్వగానే పాడతా తీగ ఆడిషన్స్ వచ్చాయి, అప్లై చేశాను. ఎవ్రీ టైం 2 times చేసా, దానికంటే ముందే సెలెక్ట్ అవ్వలేదు. సో ఈసారి కూడా అలానే చేసా, స్కెప్టికల్గా అవుతానా లేదా, బట్ సెలెక్ట్ అయిపోయాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సెలెక్ట్ అవుతానని. ఓకే, హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ అంటే సెలెక్ట్ అవ్వడం పాడతా తీగకి. అంతకుముందు 2 times కూడా నువ్వు అప్లై చేశాను. ఫైనల్ ఆడిషన్ వరకు వచ్చి ఎప్పుడు అవ్వలేదు, కానీ 2022లో అయ్యాను అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. సెలెక్ట్ అయ్యాను. నేను అప్పుడు జాబ్ చేసేదాన్ని బీటెక్ అవ్వగానే. ఓకే, పాడతా తీగ కోసం నేను జాబ్ మానేసాను. ఓ, పాడతా తీగ గురించి జాబ్ మానేసింది, బట్ పర్లేదు. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఛాన్స్ గురించి, అలాంటిది ఒక బిగ్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఓకే, ఏ స్టేజ్ వరకు వెళ్ళావు పాడతా తీగ? నేను సెమీఫైనలిస్టా? ఓకే, ఎంతమంది ఉన్నారు అప్పుడు? టాప్ 5.
టాప్ 5లో ఉన్నావు. ఇంకేంటి మరి టాప్ 5 కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా స్వరాభిషేకం వీటిలో స్వరాభిషేకంలో కూడా పాడాను లాస్ట్ ఇయర్ పాడావు. స్వరాభిషేకంలో ఎక్కడి వరకు వెళ్ళావు నువ్వు? స్వరాభిషేకం అనేది మేము కోరస్ పాడామన్నమాట. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కల్పన గారు, సునీత గారు, చరణ్ సార్, వీళ్ళందరికీ, విజయప్రకాష్ గారు, వీళ్ళందరికీ పాడడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. వావ్, అసలు హ్యాపీ మూమెంట్స్ ఇవన్నీ కూడా మనకు అలా గుర్తుండిపోతూనే ఉంటాయి కదా. అవును. ఓకే, సో ఇది ఒకసారి చూద్దామా, చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఇది పేస్ట్ లాగా అయిపోయింది. ఖర్జూరాన్ని పేస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని వేసేసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇది పేస్ట్ లాగా అయింది కదా, లాస్ట్గా మనం ఇది కూడా వేసేసుకుంటే స్టఫింగ్లో 1 స్పూన్ చాలు. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఓకే, ఓకే. మరి ఈ బౌల్ ఏంటి? అందులో మనం ఇది స్టఫింగ్ కదా, దీనిపైన మనం రైస్ ఫ్లోర్తో చేసుకోవాలి బాల్స్ లాగా. ఆ బాల్స్లో ఈ స్టఫ్ పెట్టాలి. ఓకే, బిగ్ ప్రాసెస్. ఆఫ్ చేద్దామా? ఇప్పుడు ఆఫ్ చేసేయచ్చు. ఇది పక్కన పెట్టేద్దాము. ఈ బౌల్ తీసి స్టవ్ మీద ఇది పెట్టేసుకున్నాం కదా, ఇందులో వాటర్, పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుంటే, కొంచెం నీళ్లు మరిగాక రైస్ ఫ్లోర్ వేసుకుని మనం బ్యాటర్లా చేసుకోవాలి. సో శ్రీప్రద, రైట్ నా ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఐ స్టార్టెడ్ టీచింగ్ మ్యూజిక్. ఓకే, మూవీస్లో ఏమైనా పాడేవా నువ్వు? సాంగ్స్ ఏమైనా? లేదు, బట్ తమన్ సార్కి తో వర్క్ చేశాను. సార్ మూవీస్లో కోరస్ అలా పాడాను. సో తమన్ సార్తో ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. ఓకే శ్రీప్రద, బాయిల్ అయిపోయింది కదా వాటర్, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మనం నీళ్లు బాయిల్ అయిపోయాయి కాబట్టి రైస్ ఫ్లోర్ వేసేసి మెల్లమెల్లగా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఒకటేసారి వేసుకుంటే లమ్స్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఈ పిండంతా దగ్గరికి అయిపోయింది కదా, సో ఇది కొంచెం చల్లారేంత వరకు వెయిట్ చేస్తే అప్పుడు మనం దీన్ని ఇట్లా ప్లెయిన్గా చేసుకుని ఆ స్టఫింగ్ పెట్టి చేసేసుకోవచ్చు. ఓకే, ఈ లోపు ఒక మంచి పాట పాడు. పేరెట్టి నేనట్ట పిలిచేది తెలిచేది నా ఇంటి పెనిమిటివే, బుట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసినది ఉళ్ళ సరిసాటివే, నా బంగారి మామ, నా బలజాలి మామ, నా మెళ్ళోని నల్ల పూసల్లో మణి పూసవే, నా సుడిగాలి మామ, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. ఎవరి గురించి పాడావు శ్రీప్రద? ఫేవరెట్ హీరో మహేష్ బాబు. సో మహేష్ బాబు కోసం పాడా. పవన్ కళ్యాణ్ సాంగ్ మహేష్ బాబు కోసం. పవన్ కళ్యాణ్ సాంగ్ మహేష్ బాబు గురించి పాడిందంట. ఓకే శ్రీప్రద, ఇదైతే చల్లారిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు కొంచెం మనం నెయ్యితో చేతికి ఇలా రాసుకుని దీన్ని తీసుకుని దీంట్లో ఆ స్టఫింగ్ పెట్టేయాలి. ఓకే, ఈ లోపల మనం కుక్కర్లో కొంచెం వాటర్ పెట్టేసి అది హీట్ చేస్తుంటే ఇది రెడీ అయిపోయాక అందులో పెట్టేసి తీసేయచ్చు. ఓకే, డన్. ఇప్పుడు దీన్ని నీట్గా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి కొంచెం నెయ్యి రాసేసుకుంటే ఇప్పుడు మనం చేసుకున్న బాల్స్ని ఇందులో పెట్టుకోవాలి. ఓకే, ఇలానే 3 కూడా ప్రిపేర్ చేసేసుకుందామా? చేసేసుకుందాం. ఓకే, ఓకే, ఒక 2 minutes మనం ఇలా ఉడికించుకుంటే కనుక వినాయక చవితి స్పెషల్ కుడుములు రెడీ అయిపోతాయి. ఓకే శ్రీప్రద, ఒకసారి చెక్ చేద్దామా? చెక్ చేద్దాం. ఓకే, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఎస్, సో ఫైనల్లీ వినాయక చవితి స్పెషల్ కుడుములు రెడీ అయిపోయి అశ్విని, ట్రై చేయండి మీరు. థ్యాంక్ యూ. వినాయక చవితి స్పెషల్ కుడుములు రెడీ అయిపోయానండి. మరి దేవుడికి అయితే మనం నైవేద్యం పెట్టేద్దాం. శ్రీప్రద, ఒక క్వశ్చన్ అయితే నేను మర్చిపోయాను నిన్ను అడగడం. తప్పకుండా. సో పాడుతూ తీయగాలో నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అందరూ నాకు చాలా క్లోజ్గా, అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క బాండింగ్ ఉంది. సో ఎవ్రీవన్ ఆర్ ఈక్వల్లీ బాండెడ్ అని చెప్పొచ్చు. బాగుంది, తెలివైన ఆన్సర్. కానీ ఇప్పుడు నిజం చెప్పేసి
శ్యామ్ నేను కలిసి ప్రాక్టీస్ చేసేవాళ్ళం, అందరం కలిసి చేసేవాళ్ళం. బట్ శ్యామ్ నేను మనం మిస్టేక్స్ పడితే శ్యామ్ నాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చేవాడు. ఈజ్ లైక్ మై బ్రదర్ అనమాట. ఓకే. సో యా శ్యామ్ అని చెప్పొచ్చు. అమ్మాయిల్లో చందన, కల్పన, లాసిమయుక ఇట్లా అందరు అమ్మాయిలు క్లోజే అనమాట. చందన నేను చిన్నప్పటి నుంచి సేమ్ మ్యూజిక్ క్లాస్, సో ఇంకా మేము చాలా క్లోజ్. ఓకే. సో మీ ఫ్రెండ్షిప్ కానీ అండ్ అలాగే నువ్వు అనుకున్నవి కానీ ముందు చెప్పినట్టుగానే అన్నీ సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, వినాయక చవితి సందర్భంగా శ్రీప్రద వచ్చి చక్కనైన వంటలతో పాటు చక్కనైన పాటలు కూడా పాడేసి అందరి మొదల్ని దోచేసుకుంది. సో నెక్స్ట్ మళ్ళీ మీట్ అవుదాం ఇంకొక సూపర్ ఎపిసోడ్లో. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.